మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న గుంటూరు కారం నుంచి ఓ మై బేబీ అనే రెండో పాట విడుదల చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో అతడు, కలేజ వంటి కల్ట్ క్లాసిక్ సినిమాలొచ్చాయి. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో చేతులు కలిపింది. తమ సంస్థలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గుంటూరు కారం కోసం అగ్ర నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ అలియాస్ చిన్నబాబు ఈ కలయికను తీసుకువచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం యొక్క మొదటి టీజర్ వైరల్ గా మారింది మరియు మహేష్ బాబు యొక్క కొత్త మాస్ లుక్ ను అభిమానులు ఎంతగానో ఇష్టపడ్డారు. నవంబర్ 11న చిత్ర బృందం మొదటి గీతం దమ్ మసాలాని విడుదల చేయగా అది తెలుగు ఆల్బమ్స్ లో టాప్ చార్ట్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. త్వరలోనే మూడవ పాట విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాట మాస్ డ్యూయెట్ అని తెలుస్తుంది. త్రివిక్రమ్, మహేష్ బాబు, త్రివిక్రమ్ తమన్ కలయికల్లో పలు చార్ట్ బస్టర్స్ ఆల్బమ్స్ వచ్చాయి. ఇప్పుడు గుంటూరు కారం కూడా మరో భారీ చార్ట్ బస్టర్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను నిజం చేస్తూ దమ్ మసాలా పాటలోనే ఓ మై బేబీ పాట కూడా భారీ చార్ట్ బస్టర్ గా మారనుంది. ఈ పాట శీతాకాలపు ఉదయం ఆనందకరమైన మెలోడీని వింటూ పొగలు కక్కే కాఫీ తాగుతున్న అనుభూతిని కలిగిస్తుందని బృందం పేర్కొంది. ఇక ఓ మై బేబీ మెలోడీ గీతాన్ని అత్యంత ప్రతిభావంతులైన గాయకులలో ఒకరైన శిల్పారావు పాడారు. ఈ సోలో ఫుల్ మెలోడీకి సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. శిల్పారావు యొక్క మనోహరమైన స్వరం ఈ పాటకు ఎంతో అందాన్ని తీసుకొచ్చింది. రామజోగయ్య సాహిత్యానికి ఆమె స్వరంతోడే మ్యాజిక్ చేసింది. సంగీతం, సాహిత్యం, గాత్రం అన్ని అద్భుతంగా కుదిరిన ఈ పాట శ్రోతలను కట్టిపడేస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.